దేవునితో నడవటం వల్ల ఉన్న లాభాలలో ఇప్పుడు మనం చదువుకున్న పాఠ్యభాగం కూడా ఒకటి. లోకమంతా పాపంలో మునిగిపోయింది. అయినప్పటికీ దేవుడు ఎప్పుడైనా ఆయన ఎట్లా అంటే ఒక్కళ్ళైనా ఉంటారా అని ఆయన చూస్తా ఉంటారు పైనుంచి. ఒక్కళ్ళైనా నా యొక్క కార్యాన్ని కొనసాగిస్తారా అని. ఆయనకి ఎప్పుడు కూడా అంతము చేయటం అనేది ఆయనకి ఇష్టముండదు. మనం ఎంత పాపము చేసినా క్షమించుకుని మళ్ళీ మనకు పలుమారు అనేకమైన మనకి హ్మ్, చాయిస్ చాయిసెస్ ఇస్తానే ఉంటారు. కానీ అది ఇంకా ఈ భూమి భరించలేనంత అంటే ఈ యొక్క పాపముకు ఒక హద్దు లేకుండా ఉన్నప్పుడు, ఎప్పుడైతే నాశనం చేయాల్సిన పరిస్థితి మనము కల్పించినప్పుడు, ఆయన అయినప్పటికీ ఆయన ఆయన ఒక వారంలో ఆయన మాట చేత శూన్యం నుంచి ఎంత అద్భుతమైన భూమి ఆకాశాలు సృష్టించి, దానిలో ఉన్న ప్రతి ఒక్క జీవాన్ని సృష్టించి, ఆయన మరి అవన్నీ అనుభవించడానికి మానవుల్ని తన స్వరూపంలో సృష్టించుకున్నారు. అయితే ఆయన ప్రేమగా ఆయనతో సహవాసం ఉండాలని సృష్టించుకున్న మానవుల్ని ఆయన నాశనం చేయటం గాని, లేకుంటే ఆయన జంతువులు వాటన్నిటికి భూమి మీద ఉన్న వాటన్నిటిని ఆయన నాశనం చేయటం గాని ఆయన ఉద్దేశం కాదు. అందుకే ఆ యొక్క అంటే ముందు ఆయన ఎప్పుడైతే ఆయన ఊపిరితో ఆదాముని ఆయన, ఆయన చేతులతో చేసుకునే ఆయన ఊపిరితో ఆయనకి జీవంనిచ్చారు. ఆ ఇచ్చిన ఆశీర్వాదం ఏంటిది? మొదటి ఆశీర్వాదము ఫలించటం గదా! అంటే ఆయన చెప్తారు, "మీరు ఫలించి ఎక్కువగా విస్తరింపాలి." అందరూ గూడా అంటే ఎక్కువ జనులు కావాలి. కుటుంబాలు అనేక మందితో ఈ భూమంతా నిండాలి. అప్పుడు దాని మీద ఉన్న జీవులన్నిటి మీద గూడా అధికారము ఉండాలి అని ఆయన ఆశ, ఆయన యొక్క ఆశీర్వాదం కూడా అది. ఆయన ఆశీర్వాదం. అందుకే ఇప్పుడు చూడండి ఎంత అందరూ అంత పాపంలో ఉన్న, అంత నాశనం అయిపోయే సమయంలో కూడా దేవుని దృష్టి ఎవరుంటంటే ఎవరైనా ఒక్కళ్ళు నాతో నడిచేవాళ్ళున్నారా? ఒక్కళ్ళైనా నీతిమంతులున్నారా? ఆయన వెతికి ఆయన నోవాని, ఆయన కుటుంబాన్ని ఆయన ఎంచుకొని ఎంత పెద్ద ప్రణాళిక ఇచ్చారు గదండీ! ఆ ప్రణాళిక చూస్తుంటే అనిపిస్తది. నిజంగా ఆయన మన వాక్యంలో ఒకటి నాకు ఆశ్చర్యకరమైనది ఏంటిదంటే, దేవుడు ఏదైనా మనకి ఇన్‌స్ట్రక్షన్స్ చాలా స్పెసిఫిక్‌గా ఇస్తారు. ఒక కార్యం మనకేమైనా చెప్పినప్పుడు, ఆయన ఎంత మంచిగా మెజర్‌మెంట్స్ ఇచ్చారు, దేనితో చేయాలని చెప్పారు, లోపల ఎట్లా చేయాలి, లీక్ అవ్వకుండా, బయట ఎట్లా చేయాలి, నీళ్లు లోపలికి రాకుండా అని అంటే ఎంత స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే, అంతకన్నా ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటిదంటే, ఎప్పుడన్నా పడవంట మామూలు లెంగ్త్ ఎప్పుడైనా 6 ఉంటదంట. ఆహ్, విడ్త్ కన్నా. ఈ రోజుకి కూడా ఏ షిప్ కన్‌స్ట్రక్ట్ జేసినా అలానే ఉంటదంట. ఎప్పుడైనా సరే ఆ రేషియో అట్లనే ఉంటదంట. 1:6 ఉంటదంట. అంటే దేవుడు మనం అనుకుంటాం గదా! ఏదో సైంటిస్ట్‌లు కనిపెట్టారు. ఎట్లా చేయాలి? ఏంటిది వాళ్ళన్నీ రీసెర్చ్ జేసి ఎంత ఎంత పొడుగుండాలి? ఎంత వెడల్పుండాలి? ఎప్పుడు ఎట్లా ఉంటే నీటి మీద తేలుతది? ఇవన్నీ వాళ్ళు చేసి అనుకుంటారు గదా! అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన పాత నిబంధనలో దేవుడే మనకి అది ఎట్లా జేయాలి అన్నది నేర్పించారు. అంతే కాకుండా అంటే దేవుడు నిజంగా మనకి ఒక పని అప్పగించినప్పుడు తన బిడ్డలకు ఒక పని అప్పగించినప్పుడు, ఎప్పుడు గూడా ఆయన ఓకే. మీరు మీరు అన్ని జంతువుల్ని నువ్వే తీసుకొని రా. ఎక్కడెక్కడికెళ్ళి నువ్వు వెతికి వెతికి అన్నిటిని రెండిటిని ఒక ఆడదాన్ని, ఒక మగదాన్ని మళ్ళీ ఆయన కనుక్కోవాలి. ఎవరు ఆడ, ఏది మగ అని. అని ఆ మన్ ఆ నోవా మీద ఆయన భారమంతా అట్లా వేసేయలేదు. ఎవరు చేసే పని వాళ్ళకిచ్చారు. ఆయనకేం చెప్పారంటే, "నువ్వు ఓడ నిర్మించాలి." ఆ ఓడ నిర్మించాలంటే దానికి స్పెసిఫిక్ డిమెన్షన్స్ ఉంటాయి. ఆ డిమెన్షన్స్ ప్రకారం చేయాలి. ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ తలుపుండాలి, ద్వారం ఉండాలి, లేకుంటే ఎన్ని అరలు.
ఎన్ని అంతస్తులు లోపల ఉండాలి, అంటే ఎంత ఎత్తుగా ఉండాలి, అన్నీ. అంటే తను చేసే పని చేస్తుంటే మీరు నిజంగా అది 120 ఇయర్స్ పట్టింది అని చెప్తారు. అంటే అంతకాలము అక్కడ మనుషులకి, మానవులకి దేవుడు ఇచ్చిన ఎక్స్‌టెన్షన్. బహుశా అందరూ నోవాని చూసుకుంటా ఎళ్ళాలనుకుంటారు. ఏమవుతుంది నోవాకి? ఒక వర్షం లేదు, ఏం లేదు. ఎందుకు ఇంత అలివిగాని పడవ ఎందుకు చేస్తున్నాడు? వాళ్ళకేమి అర్థమై ఉండదు. కానీ నోవా పట్టించుకున్నాడా? మనుషులేమంటున్నారు? ఆయన ఎగతాళి చేసుండొచ్చు. అంతే కదా! ఆయనకెంత స్థలం కావాలి ఆల్‌మోస్ట్ వాళ్ళంటారు కదా! 1 ½ ఆహ్, ఫుట్‌బాల్ గ్రౌండ్ ఎంత పెద్దగా ఉంటదో తెలుసు కదా! దానికి 1 ½ కింద మనము ఇమాజిన్ చేసుకోవచ్చు. అంత వెడల్పు అంత పెద్దది. అయితే అయినా గూడా అందుకేనేమో దేవునితో నడిచేవాళ్ళు దేవుడు అలివి కాని పనిచ్చినా వాళ్ళు చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ హృదయం అట్లా ఉంది. ఏంటంటే దేవుడు చెప్పాడు చేస్తున్నాను. నాకు స్తోమత ఉందా లేదా? నేను చేయగలనా లేదా? ఇంత అలివి గాని సంగతి అందరూ నన్ను ఎగతాళి చేస్తారా? అని ఎప్పుడు కూడా తనను ప్రశ్నించుకోలా. దేవుడు చెప్పిన విధంగా ఆయన ఎంత కష్టతరమైనా సరే ఆ యొక్క ఓడను అంత కాలము విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో, ఎందుకంటే అంత తేలిక గాదు. అంత మెటీరియల్ కావాలన్నా, ఏమి కావాలన్నా దానికెంతో కష్టపడి ఉండొచ్చు. బహుశా కొంతమంది సహాయం చేసుండొచ్చు. తన కుటుంబ సభ్యులు, కుమారులు, తన కోడళ్ళు, ఆయన భార్య అందరూ గూడా సహాయపడి ఉండొచ్చు. కానీ ఆయన పగలు, రాత్రి అనకుండా ఆయన ఎప్పుడు గూడా విసుగు చెందక, లేకుంటే ఇప్పుడేమవుతదిలే అని వదిలేయక, మనమైతే ఒక వారంలో మనం అనుకున్నది అవ్వకపోతే దేవుడు ఇచ్చిన వాగ్దానము ఒకవేళ మనకు అవ్వలేదనుకోండి, వారం చాలు మనం దాని నుంచి ఇది ఇంక అవ్వదులే మనకి వేస్ట్ ఎందుకు అని మనం వేరే దారి చూసుకుంటామో, లేకుంటే వేరే నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోతాం. ఒక విధంగా చెప్పాలంటే. దేవుడు మనకి ఒకటి ఆజ్ఞాపించి, ఇది నువ్వు చెయ్యి అని మనకిచ్చారంటే, అది చేసిన తర్వాత మనకి ప్రతిఫలము అప్పుడే గావాలి. కానీ దేవునితో నడిచేవాళ్ళు చూడండి ఎట్లా ఉంటారో. 120 సంవత్సరాలు పట్టింది. అలివి కాని ఓడ నిర్మించారు. ఆ లెక్క ప్రకారం కావాలి. దానికి మళ్ళీ తారు కావాలి. అన్నీ కావాలి. అన్నిటితో కూడా ఆయన చేయటం గాకుండా, అప్పుడు దేవుడేం చెప్తాడంటే, నేను నీ దగ్గరికి జంతువులొస్తాయి. తనకిచ్చిన కార్యం తను చేశారు గదా! నువ్వు చేస్తా ఉండు. కానీ అంతా అయిన తర్వాత ఆ ఓడలోకి నేనే తీసుకొస్తాను అన్నిటిని. 2 ఒక మగ, ఒక ఆడ. ఎందుకంటే, ఆ యొక్క ముందు మనకిచ్చిన మొదటి ఆశీర్వాదం ఆయన మర్చిపోలేదు. ఎందుకంటే, అదంతా తగ్గి మళ్ళీ ప్రారంభం అయినప్పుడు, అప్పుడు మళ్ళీ మన జనరేషన్ మళ్ళీ మల్టిప్లికేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. అందుకే ఆయన ముందుగానే ఆయన కొడుకుల్ని, కోడల్ని, భార్యని ఆయన్ని కాకుండా ప్రతి ఒక్క జంతువుని, పక్షుల్ని అన్నిటిని కూడా ఒక ఆడ, ఒక మగ. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఆయన ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోరు. ఎందుకంటే మళ్ళీ నూతనంగా చేసి, మళ్ళీ నూతనంగా చేయొచ్చు. కానీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఏంటిది? మనము ఫలించటము. ఆ యొక్క ఆశీర్వాదము అంత పాపంలో ఉన్నప్పటికి గూడా, అంతా భూమంతా గూడా అంతమవుతున్నా సరే, ఆయన, ఆయన చేసిన ఆ యొక్క ఆశీర్వాదం మాత్రం ఆయన వెనక్కి తీసుకోలేదు. అందుకే ఆయన ప్రతి ఒక్క జీవిని 2 జీవుల్ని ఆదాము దగ్గర నోవా దగ్గరికి ఆయన దేవుడే పంపించారు. అంతే కాకుండా కానీ మనము కన్‌స్ట్రక్షన్ అనేదే ఒక పెద్ద అది అనుకుంటే, సైమల్టేనియస్‌గా ఇంకేం చేయాలని చెప్పారు దేవుడు? వాటికి ఆహారం అంట. మనము ఇద్దరు పిల్లలుంటే, ఒకళ్ళు ఒక బ్రేక్‌ఫాస్ట్ చేస్తే, రెండో పిల్లలు ఆ బ్రేక్‌ఫాస్ట్ తినరు. వాళ్ళకి మళ్ళీ ఇంకోటి జేయాలి. వాళ్ళకి జేస్తే మన ఆహ్, భర్త మళ్ళీ తినరు. లేకుంటే మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ వాళ్ళకి తినరు. ఆ యొక్క నలుగురు ఇంట్లో ఉంటే, ఆ నలుగురికి ఒక బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయ్యేటప్పటికి మనకెట్లా అనిపిస్తదంటే, చాలా పెద్ద కార్యం జేసినట్టు.
హ్మ్. వాళ్ళు తింటే ఇది తినరు, ఇది తింటే వీళ్ళు తినరు. దీనికి ఇది వంక పెడతారు. మళ్ళీ వానికి మళ్ళీ వేరే చేయాల్సొస్తుందని ఇంత సణుక్కుంటా ఇంత చేస్తాము. నాకనిపిచ్చింది నోవా ఇన్ని జంతువులకి, ఇంతమంది పక్షులకి, ఇంతమంది మనుషులకి ఏది కూడా తక్కువ కాకుండా ఆలోచించి ఇది తను ఆలోచించి చేయాల్సింది. ఓడ దేవుడు చెప్పారు గదా! అంటే డిమెన్షన్స్ అన్నీ ఎగ్జాక్ట్‌గా ఎట్లా జేయాలో చెప్పారు. కానీ ఇప్పుడు ఆయనేమంటున్నాడంటే, అవన్నీ సమకూర్చమని జెప్తున్నాడు దేవుడు. అయితే నేను అదే అనుకున్నాను. మన ఇంట్లోనే ఇంత కష్టం ఉంటే ఎట్లా సమకూర్చారు? ఎంతెంత కొనాల్సొచ్చింది? ఎలా ప్లాన్ ఔట్ జేసుకోవాల్సొచ్చింది? ఆహ్, ఎందుకంటే దేవుడు ఓకే. మన్నా ఇచ్చినట్టు గాదు గదా! ఆహ్, హ్మ్. కాబట్టి తను దేవునితో నడిచే తన బిడ్డకి జ్ఞానం గూడా ఇచ్చాడు. అంటే ఎంత ఉంటే సరిపోతది. ఆయన వాటినన్నిటిని తీసుకొనొచ్చి అక్కడ ఓడలో నాశనం చేయాలని కూడా ఆయన ఉద్దేశ్యం కాదు. మంచి ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఆహ్, హ్మ్, తర్వాత మళ్ళీ ఈ భూమి మీదకొచ్చేటప్పటికి మళ్ళీ గూడా అవి మల్టిప్లై అవ్వాలి. కాబట్టి దానికి తగ్గట్టు నోవాకి ఆయన జ్ఞానం గూడా ఇచ్చారు. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఒకటి ఈ యొక్క సీక్వెన్స్ మనం చూస్తే ఫస్ట్ మనకు తెలుసుకున్నదేంటిదంటే, మనము ఆయనతో నడిస్తే, మనము చిన్న పనైనా, అలివి కాని పనైనా, మనకి చేతకాని పనైనా, మనకి అసాధ్యమైన పనైనా సరే, మనము ఏమి సనగకుండా, ఏమి వంకలు పెట్టకుండా మనము చేస్తాం. ఎందుకంటే, గుడ్డిగా చేయటము. ఎందుకంటే, దేవుడు చెప్పాడు నేను చేస్తున్నాను. ఆ స్వభావము దేవునితో నడిచే వాళ్ళకి చాలా ముఖ్యమైంది. రెండోది మనుషులు ఏమన్నా సరే, ఎందుకంటే ఔట్ ఆఫ్ ఇది గదా! అదేమి నేచురల్ గాదు. అంత పెద్ద పడవ చేయటము. ఆహ్, హ్మ్, మళ్ళీ తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండొచ్చు. ఎందుకు చేస్తున్నావంటే, పాపం ఎక్కువైపోయింది. నాశనం అవ్వబోతుంది. దే హాడ్ ఎ ఛాన్స్. అప్పుడు తను దగ్గరకొచ్చి అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి తను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, వాళ్ళకి ఆ యొక్క అవకాశం అనుగ్రహించారు. దేనికి? ఆ యొక్క పాప జీవితంలోంచి బయటికి రావటానికి. దే హ్యాడ్ ఎవ్రీ ఛాన్స్. దేవుడు ఆ యొక్క 120 ఇయర్స్ 120 సంవత్సరాలు ఆ కట్టడంతట్ల టైంలో గూడా అక్కడున్న ప్రజలకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే చెప్పారు. ఏమని? అంతా మునిగిపోబోతుంది. అంతా నాశనం అయిపోతుంది. కానీ ఎవ్వరికీ చలనం లేదు. ఎవ్వరు గూడా అంటే ఈ రోజుకి అంతే. అంటే మనం అప్పుడు వాళ్ళ గురించి మనం అంత హార్డ్‌గా ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి కూడా అంతే గదా! మనము దైవజనులు వాక్యం చెప్తా ఉంటారు. చెప్పింది చెప్తానే ఉంటారు. వింటారు. వినటం వరకే. అది జీవితంలో అవలంబించాలని లేకుంటే రక్షణ పొందుకున్న వాళ్ళు ఆ యొక్క రక్షణలో ఎదిగి దేవునికి సమీపంగా దేవుని పోలిన వాళ్ళ వల్లే ఆహ్, దేవుని నమ్ముకోవటం వేరు, యేసుక్రీస్తుని నమ్ముకోవటం వేరు. ఆయన మన కోసం చనిపోయారని నమ్మటము ఇవన్నీ వేరు. హ్మ్. నమ్మటం వరకు ఓకే. ఆయన్ని ప్రేమించడం కూడా ఓకే. కానీ ఆయనకి లోబడి ఆయన చెప్పింది చేయటము వచ్చేటప్పటికే మనకు ప్రాబ్లమొస్తది. మిగిలినయన్నీ ఏం పర్వాలా. మనం వాక్యం చక్కగా చర్చ్‌కెళ్తాము. అన్నీ మెసేజెస్ వింటాము. ఏ మీటింగ్ అయినా వింటాము. చందా టైంకి దశమ భాగం ఇస్తుండొచ్చు. అన్నీ అంటే వీటన్నిటికి కూడా మనకంత ప్రాబ్లమ్ అనిపించదు. కానీ ఎప్పుడైతే ఒక ఛాలెంజింగ్ మన జీవితంలో ఒకటిస్తే, ఒక కార్యము మనకిస్తే అక్కడ మనకి ప్రాబ్లమ్. ఏంటిదంటే, నేనిందాక జెప్పినట్టు ఫస్ట్ ఏంటిదంటే, మనకి రిజల్ట్ వెంటనే కావాలి. రెండోదేంటిదంటే, వాళ్ళు నన్ను ఎగతాళి జేస్తున్నారు, వీళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నారు అని మనుషులేమనుకుంటారా అనికి మనము అంతేగాని దేవుని కార్యము దేవుడేమనుకుంటారా అని కాదు. ఇంకొకటేంటంటే, మనము ప్రతిఫలము ఆ ఆశిస్తాము. ఆ ప్రతిఫలము ఆశించి మనము అది జరగపోయేసరికి మనలో మనకి ఒక డిసప్పాయింట్‌మెంట్. కానీ అంటే దేవునితో నడిచే నోవా మనకి ఎంత మంచి ఎగ్జాంపుల్ అంటే, ఒక రోజు పని కాదు, 2 రోజులు పని కాదు. 120 సంవత్సరాలు. నేనెందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే ఇట్స్ ఎ లాంగ్ టైమ్.
నిజంగా ఆలోచించంటే అది చాలా సుదీర్ఘమైన సమయము. అన్ని సంవత్సరాలు చేయాలి వితౌట్ గివింగ్ అప్. అంటే నిజంగా దేవుని మీద ఎంత ప్రేమ ఉండాలి, దేవుని మీద ఎంత ఆసక్తి ఉండాలి, దేవుని వాక్యం మీద అంటే ఆయన పలుకు మీద ఎంత నమ్మకము, ఎంత గౌరవము, ఎంత భయము. ఎప్పుడైతే దేవుని వాక్యం మీద మనము ఆ యొక్క భయభక్తులతో నమ్మకంగా మనకిచ్చిన దాంతో మనం చేయగలుగుతామో, దేవుడు అంతకన్నా కోరడు. ఆయనకు కావాల్సిందంతే. ఏంటిదంటే ఆయనది చెప్పింది చెప్పినట్టు చేయటం. ఆయనకిష్టమ అంత పెద్దదెందుకులే అని చిన్నది ఇంత చిన్నది చేయలేదు కదా ఆయన. అన్నీ పట్టేటట్టు చేశారాయన. అది మనం ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది. ఆయన చెప్పినది చెప్పినట్టుగా చేయటము. మన షార్ట్ కట్స్ మనకి చాలా ఇష్టం గదా! మనకు దేవుడి కన్నా మనకు బా తెలుసనుకుంటాము. ఈ ఈ షార్ట్ కట్‌లో చేస్తే తొందరగా అయిపోతది. ఆ షార్ట్ కట్‌లో చేస్తే తొందరగా అయిపోతది. అంత టైం ఎందుకు వేస్ట్ తొందరగా ముగించుకుంటే అయిపోతది గదా! ఆయన పని అవ్వటమే కావాలి. ఎట్లా చేస్తే ఏముందిలే అన్నట్టుంటది కొన్నిసార్లు మన మన పనులు. కానీ దేవుడు ఎట్లా అంటే ఆయన చెప్పిన ఆజ్ఞను ఉన్నదున్నట్టుగా పాటిస్తే ఆయనకి తన బిడ్డల ఎడల ఆయనకి ఎంతో ఇష్టము. కానీ అంతే అందుకే అనుకుంటా దేవునితో నడిచే వాళ్ళకి దేవునితో నడవకుండా ఏదో మా ముఖస్తుతి కోసము దేవునితో ఉన్న వాళ్ళకి తేడా అదే అనిపిస్తది నాకు ఈ యొక్క వాక్యం చదువుతుంటే. ఆహ్, అందుకే అంతమంది జనంకి నాకు అన్నిటికన్నా ఈ యొక్క వాక్యం అసలు నేను ఫోకస్ చేసింది నాకు ఇవన్నీ చదువుతున్నా గానీ, ఒక్క చోట నేను ఆహ్, ఏమనుకున్నానంటే లాస్ట్ 22 22వ వచనంలో నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు, యావత్తు చేశాడంట. అంటే ఏంటి? ఒక్క సెంటీమీటర్ కూడా తక్కువ చేయకుండా ఉన్నదున్నట్టుగా చేశారు. ఆ జంతువులకు గాని, పక్షులకు గాని, తన కుటుంబంకి గాని కావాల్సిన ఆహారం అంతా సమకూర్చారు. దేవుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేశారు. అయితే ఇప్పుడు మా పరిశుద్ధాత్మ మనందరిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. దేవుడు మీకు ఏమి పని అప్పగించారు? పని అప్పగించినప్పుడు ఇందాక చెప్పా కదా! ఆయన సూటిగా చెప్తారు. ఆయన కార్యం ఎట్లా చేయాలో మనకి ఆల్రెడీ మనము వాక్యం ద్వారానో, లేకుంటే ప్రార్థన చేసుకునేటప్పుడు తలంపుల ద్వారానో, లేకుంటే ప్రవక్తల ద్వారానో మనకి సూటిగానే బయలుపరుస్తారు. మనం చేయాల్సింది. ఆయన మనల్ని ఏ విధంగా మన ఏ పాత్రలాగా వాడుకోవాలనుకుంటున్నారు, ఏ ఏరియాలో వాడుకోవాలనుకుంటున్నారో ఆయన సూటిగానే చెప్తారు. అయితే ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకి ఏం చేయమన్నారు? ఎంతవరకు చేశాము? ఆయనది చెప్పింది చెప్పినట్టు చేస్తున్నామా? అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆయన ఇవన్నీ చేయకముందు గూడా ఆయన ఒకటి చెప్తాడు. 18వ వచనంలో ఆయన ఏమంటాడంటే, "అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును." నిబంధన. ఒక ప్రామిస్, ఒక కవెనెంట్. ఈ యొక్క నిబంధన అనేది దేవుడు అనేక మందితో అనేక చోట్ల మనం వింటాము. ఆయనకేంటిదంటే ఆయన తన యొక్క పిల్లలతో తను ఎంతగానో ప్రేమించే పిల్లలతో ఆయనకు ఆ యొక్క నిబంధన చేయటం ఆయనకి చాలా ఇష్టం. ఆయన నిబంధన కానీ అది మనం నిలుపుకోవాలి గదా! ఆయన అంటారు నేను నిబంధన చేస్తానని జెప్పి. అప్పటికి అవ్వలేదు. కానీ ఆయన ఆల్రెడీ ఆయనకి ప్రామిస్ ఇచ్చేసారు. నోవాహుకు ఏం చేయాలో చెప్పారు. అప్పటికింకా అవ్వలేదు తను చేయటం. కానీ ఆల్రెడీ గూడా ఒక కవెనెంట్ అనేది ఏర్పాటు చేశారు. కాబట్టి మనం దేవునితో నడిచినప్పుడు ఆయన చెప్పిన కార్యాలు ఉన్నది ఉన్నట్టుగా చేయటానికి మనకు కావాల్సిందేంటిదంటే ఆయన మనకి ఇచ్చే ప్రామిస్ కూడా ఒక ఆయనతో ఒక కవెనెంట్ అంటే ఎంత స్పెషల్ గదా! మనము. ఆహ్, అందుకే అనిపిస్తది. అంత స్పెషల్‌గా దేవుడు మనల్ని ట్రీట్ చేసేటప్పుడు, మనం ఎందుకు ఆయన వాగ్దానాలని, ఆయన నిబంధనలని అన్నీ మర్చిపోయి,
మనము అనుకున్నది అనుకున్న సమయంకి కాలేదని, లేకుంటే కష్టతరంగా ఉన్నదనో, లేకుంటే ఆహ్, ఇతరుల ప్రభావం వల్లనో, ఎందుకు మనము ఆయనిచ్చిన వాగ్దానము మనము చేయలేకపోతున్నాం. కానీ మనల్ని బ అది ఎట్లాంటి పని అని నాకు తెలీదు. కానీ మనము నేర్చుకోవాల్సింది నోవా దగ్గర నుంచి ఏంటిదంటే, ఉన్నది ఉన్నట్టుగా చేయాలి. ఎందుకంటే ఆయన మనతో ఒక నిబంధన చేస్తున్నారు. తన పిల్లలతో ఒక నిబంధన ఏర్పరచుకుంటున్నారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన నిబంధనను మర్చిపోవద్దు. దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క బాధ్యత ఏది చేయమంటున్నారో అది మర్చిపోవద్దు. అంతేగాకుండా ఆయన ఏ విధంగా చెప్పారో 100కి 100 పాళ్ళు ఆయన చెప్పిన విధంగా చేయటము కూడా మనము నేర్చుకోవాలి. నోవాలాగా మనము గూడా అంటే బావుంటదేమో గదా! ఆయన మరి ఈ యొక్క గ్రంథంలోనికొచ్చి ఆయన గురించి ఎంత గొప్ప సాక్ష్యం గదా! నోవా అట్లా చేసినని వదిలేయలేదు. ఆయనేం జెప్తున్నాడు? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేశాను. నేనదే అనుకుంటాను. యావత్తు చేయడం చాలా కష్టం అనిపిస్తది నాకు. కొన్ని చేయగలుగుతాము. మన పరిధిలో చేయగలుగుతాము. కొన్నిటికి వంకలు పెడతాము. కొన్ని తీసేస్తాము. కొన్ని యాడ్ చేస్తాము. అన్నీ చేస్తాము. కానీ ఉన్నది ఉన్నట్టుగా యావత్తు అనేది మరి దేవుడు ఈరోజు మనల్ని అడిగితే దేవుడు మనకు గురించి అట్లా మాట్లాడగలుగుతారా? ఏ ఏమనుకుంటున్నారు అందరు హృదయాలలో? దేవుడు గనుక ఒకవేళ రాణి గురించి చెప్పాలంటే, రాణి యావత్తు చేసిందా? మీ పేరు పెట్టుకోండి. హ్మ్. చెప్పింది యావత్తు జేసిందా? లేకుంటే కొద్దిగా జేసిందా? కొన్ని మార్పులు జేసిందా? కొన్ని చేర్పులు జేసిందా? ఎట్లా జేసింది? అయితే ఆహ్, అది చాలా కష్టతరము. చాలా కష్టతరము. కానీ దేవుని మీద మన దృష్టి ఉంచితే అది అసాధ్యము కానే కాదు. ఎందుకంటే నేను అనేక మార్లు అనేకమైన సాక్ష్యాలు జెప్పినప్పుడు నాకు నిజంగానే అసాధ్యం అనిపించినాయి. చాలా చేయలేననిపించింది. కానీ ఆయన కృపతో ఆయన మీద భారం వేసినప్పుడు అప్పుడు ఆయన మనకి సహాయం జేస్తారు. మనకి కావాల్సిన శక్తి ఇస్తారు. మనకి కావాల్సిన సహాయము మనకి అందిస్తారు. ఆయన ఏమేమి ఆజ్ఞాపించారో అవన్నీ నెరవేర్పులోకి రావటానికి మనకి సహాయం ఆయన అందిస్తారు. మనకి కావాల్సిన జ్ఞానం ఇస్తారు. ఆ యొక్క ఎండ్యూరెన్స్ అనేది అవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తారు. అయితే ఒక చిన్న సాక్ష్యము చెప్పి అంటే ఆహ్, ఆయన ఆజ్ఞాపించింది మనము ఏ విధంగా చేయొచ్చు అంటే ఎంత మనము ఆయనకి ఆయన స్వరము విని అది ఎలాగ మనం చేయొచ్చు అనటానికి చిన్న ఉదాహరణ ఒక చిన్న సాక్ష్యము రీసెంట్‌గా అయింది నేను చెప్తాను మీకు. మీ అందరికీ తెలిసిందే. ఆహ్, హ్మ్. ఆహ్, ఈయన పెద్దమ్మ గారుకి బావుండలేదని మేము యూఎస్ వెళ్ళాము. అయితే ముందుగానే దేవుడు ప్రేరేపించి ముందుగానే పంపించారు. మేము గూడా అనుకుంటున్నాము వెళ్ళాలా? పోనీ తర్వాత ఒకేసారి ఎందుకంటే ఆల్‌మోస్ట్ కొన్ని డేసే ఉందని జెప్పారు. కానీ మనం తెలీదు గదా! హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మనకి తెలీదు ఎన్ని రోజులు ఈ లోకంలో ఉంటారు. ఎన్ని రోజులు పడుతుందన్నది మనకి తెలీదు. కొన్ని రోజులని చెప్పారు డాక్టర్లంతే. అయితే నేను ఎంతగానో ప్రార్థన జేస్తున్నాను. దేవా! మరి మీ చిత్తం ఎట్లా ఉంది? ఎప్పుడెళ్ళమంటారు? ఏంటి? అని నాకు అర్థం గాలేదు. నేను గూడా మేము ఇద్దరం గూడా అనుకుంటున్నాము. ఇప్పుడు వెళ్ళాలా? లేకుంటే ఒకేసారి చనిపోయినప్పుడు సమాధికి వెళ్దామా? అని కానీ అట్లా అనుకుని మేము వదిలేయలేదు గూడా. మేము ఆయన చిత్తం గురించి ఆలోచిస్తా ఉన్నాము. అయితే శనివారం ఈయన సడెన్‌గా అన్నారు, "పాప మనము రేపు రేపెళ్ళిపోదాము. ఇంకా ఎంతైతే అయిందో ఆదివారం పొద్దున బయలుదేరి ఎళ్ళిపోయి, ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఉండి వద్దాము మనము. కానీ వెళ్ళిపోదాము" అన్నారు. అదే దేవుని సూచనగా తీసుకొని నేను మేము వెంటనే బయలుదేరి ఆ రోజు వెళ్ళిపోయాం. అయితే వెళ్ళిపోయేటప్పుడు నేననుకున్నాను, సరే అందరూ అంత హడావుడిలో ఉంటారు. హాస్పిటల్ చుట్టూ తిరగటము, అందరము చుట్టాలు అంతా ఇంటికి రావటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేననుకున్నాను నేను ఉపవాసం అయితే చేయనండి.
ఎవరికి ఎందుకు మనము మన వల్ల ఇతరులకి ఎందుకు ఆబ్లిగేషను అందరికి మళ్ళీ తినకపోతే అదొక ఇది. ఎందుకంటే మీ అందరికి తెలుసు నేను దేశాల కోసము ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఆ ఉపవాసాలు ఆ యొక్క బ్రేక్ తీసుకుందామని నేను అనుకుని వెళ్ళాను. అయితే అదే రోజు సాయంత్రము నేను ఆహ్, నాకు దారిలోనే అనిపించింది ఎందుకో ఆహ్, ఆయన ఆహ్, ఉపవాసం ఉండమంటున్నారు అని. ఎందుకిట్లా వస్తుంది? ఎందుకిట్లా వస్తుందని నాకు అర్థం గాల. అయినా సరే ఆయన లీడింగ్ ఉంటది. మరి దేనికోసం ఉంటున్నానో తెలీదు. ఆహ్, నేనైతే దేశాల కోసమయితే ఉండట్లేదు. కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం చెప్తున్నారు అక్కడికెళ్ళిన తర్వాత ఆహ్, ఉపవాసం ఉండాలని. ఆ రోజు ఆదివారము రాత్రి ఆ బెడ్ దగ్గరికెళ్ళి అత్తమ్మ చేయి పట్టుకొని నేను మా వదినమ్మ ఇద్దరం కలిసి ప్రార్థన చేసేటప్పుడు ఆయన నాకు స్పష్టంగా జెప్పారు. అంటే 3 రోజులు ఉపవాసం ఉండమని జెప్పారు ఫస్ట్. దేనికోసమో ప్రార్థన చేయాలి. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఏంటి కారణం? ఎందుకు ఉండమంటున్నాను? అని ఆయన నాకు విపులంగా చెప్పారు. దేని గురించి నేను ప్రార్థన చేయాలి? ఆ ప్రేయర్ పాయింట్స్ స్పెసిఫిక్‌గా చెప్పారు నాకు దేని గురించి నేను ప్రార్థన చేయాలి అని. అందుకే నాకు ఈ వాక్యం చదివినప్పుడు అనిపించింది. ఆ దేవుడు ఎప్పుడు గూడా వెరీ స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు మనకి. అంత పెద్ద కాకపోయినా చిన్న ఫాస్టింగ్ 3 దినాలైనా సరే, ఆయన దేని గురించి ప్రార్థన చేయాలని నాకు చెప్పారు. అయితే నేను 3 రోజులు ఉండి అక్కడ ఆయన చెప్పిన విధంగా నేను ప్రార్థన చేశాను. ఆయన చెప్పిన ప్రేయర్ పాయింట్స్ అన్నీ పెట్టి ప్రార్థన చేశాను. అయితే 3 రోజులు అయిపోయిన తర్వాత ఇంక అయిపోయింది కదా అనుకుంటే, అయితే ఆయన చెప్తున్నారు మేమున్న వార్డ్ ఏంటిదంటే అది హాస్పైస్ కేర్ అనమాట. అంటే ఆల్‌మోస్ట్ అందరూ టెర్మినల్ స్టేజెస్‌లోనే ఉన్నారు. వాళ్ళకి ఇంకా కొన్ని దినాలు లేకుంటే కొన్ని నెలలు లాస్ట్‌లో ఉన్నారు. వాళ్ళకి లైఫ్ లేదు, ట్రీట్మెంట్ లేదు. వాళ్ళు ఆల్‌మోస్ట్ ఎండ్‌కొచ్చేసారు. వాళ్ళ శరీరాలు తట్టుకునే స్టేజ్‌లో లేవు. అయితే ఆయన చెప్తున్నారు, "ఇక్కడ 34 మంది ఫ్లోర్‌లో ఉన్నారు. అలా ఉండి వాళ్ళందరి కోసము, వాళ్ళ రక్షణ కోసము, వాళ్ళి ఆత్మల కోసము మరక్కడ ఎవరున్నారో తెలీదో, ఏంటో తెలీదు నాకు. అయినప్పటికీ ఆయన అంటున్నారు, మళ్ళీ ఇంకొక 3 రోజులు. ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత బ్రేక్ చేద్దాం అనుకుంటే, మళ్ళీ ఆయన చెప్తున్నారు, ఆ 34 అక్కడ ఆ ఫ్లోర్‌లో ఉన్న 34 బెడ్స్ ప్రతి ఒక్క బిడ్డకి గురించి నువ్వు ఫాస్టింగ్ చేయాలి. వాళ్ళెవరో తెలీదు, ఏంటో తెలీదు. తెలియాల్సిన అవసరం లేదు గదా మనకి. ఆయన చెప్పినప్పుడు మనము చేయటమే ముఖ్యము. ఇంకొకటేంటిదంటే ఫాస్టింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత కరెక్ట్‌గా మా అత్తమ్మకు గూడా 3 రోజులు ఫాస్టింగ్స్ ఎప్పుడైతే అయిపోయినాయో అయిపోయిన ముందు రోజు యాక్చువల్‌గా నేను ఎందుకో లాస్ట్‌లో ఆహ్, సాధారణంగా మా వదినమ్మ నేను అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేమిద్దరం ఉండి అక్కడుండి ప్రేయర్ చేసుకొని కొద్దిగా సేపు అప్పుడొస్తాము. ఆ రోజు ఎందుకో వదినమ్మ ప్రేయర్ అయిపోయిన తర్వాత బయటికెళ్ళి పాప నేను ఇక్కడ నర్స్ ఎక్కడైనా ఉందేమో డ్యూటీ నర్స్ ఎవరో చూసొస్తాను అని ఆ వదినమ్మ కూడా బయటికెళ్తే నేను కూర్చుంటే ఒక తెలియని ఒక అనుభవము దేవుడు నాకు అనుగ్రహించారు. నేను మా అత్తమ్మ దగ్గరికెళ్ళి ఆవిడని ఇట్లా బుగ్గలంతా సవరించి, ముద్దు పెట్టుకొని, అన్నీ చెప్పి, నేను చెప్తున్నాను అత్తమ్మకి, "అత్తమ్మ వెళ్ళే సమయముంది. మీరు ఒక యేసయ్య దగ్గరికెళ్తున్నారు. అక్కడ ఎంతో సంతోషము, ఎంతో ఆనందము, ఆ యొక్క అని ఆ యొక్క పరలోకం గురించి చెప్తున్నాను అత్తమ్మకి. నేనెప్పుడు పరలోకం గురించి ఆలోచించలేదు. నాకట్లా చెప్పాలని కూడా తెలీదు. అయితే దేవుడు ఆహ్, హ్మ్, అత్తమ్మతో ఆవిడసలు వినట్లేదు. అంత తెలీదు గూడా ఆవిడకి. కానీ నేను చెప్తున్నాను. ఎంత మంచి స్థలంకెళ్తున్నారు. ఎంత అసలు ఏమి బాధలు లేకుండా సంతోషకరమైన స్థలంకెళ్తున్నారు అని ఆ యొక్క అనుభవం గురించి మా అత్తమ్మతో మాట్లాడుతుంటే నా హృదయంలో ఏదో అవుతుంది. నా ఆత్మలో. అతనితో మాట్లాడుతున్నాను. పరలోకం గురించి, దేవుని గురించి మాట్లాడుతున్నాను. అన్నీ చేస్తున్నాను. ఇంక వెళ్ళే సమయం అయిందని చెప్తున్నాను. అది చెప్పే సమయంలో నా యొక్క హృదయము, నా అంతరంగంలో ఆ యొక్క అంటే జాయ్ అనేది హెవెన్‌లో ఉండే జాయ్ అనేది ఎట్లా ఉంటదో నేను అనుభవిచ్చాను. నేను నోటితో చెప్తున్నాను.
అత్తమ్మకి. కానీ నా యొక్క హృదయంలో, నా యొక్క సోల్‌లో లోపల అంతరంగంలో ఒక రకమైన ఆనందము. కానీ నేను ఇది ఎవరికీ పంచుకోలేని సమయము. ఎందుకంటే అందరూ దుఃఖంలో ఉన్నారు. చనిపోయే స్టేజ్‌లో ఉన్నారు. కానీ ఆ యొక్క రూమ్‌లోంచి నేను ఆ రోజు బయటకొచ్చినప్పుడు నాకు తెలుసు దట్స్ ఇట్ అని. ఆహ్, ఆ యొక్క ఆనందంతో వచ్చాను నేను. నేను అయ్యో! అత్తమ్మ ఎళ్ళిపోతున్నారని బాధతో రాలేదు. అది చాలా ఆహ్, హ్మ్, చెప్పలేను నేను. అది కొత్త నూతన అనుభవము. అంటే మనందరము మన నిరీక్షణ మనం పరలోకంలో యేసయ్యని చూస్తామని గదా! మనందరం కలుస్తామని, అక్కడ సంతోషంగా ఉంటామని. కానీ ఆ సంతోషం ద గ్లింప్స్ ఆఫ్ దట్ హ్యాపీనెస్ పరలోకంలో ఉండే ఆ యొక్క ఆనందము, ఆ యొక్క సంతోషము ఆయన నాకు అనుభవించేటట్టు చేశారు. అది చాలా ఆహ్, హ్మ్, ఆ అనుభవం నుంచి నేను చాలా టైం పట్టింది నాకసలు రావటానికి. ఈ రోజుకి నేను నమ్మలేకపోతాను. అంటే అంత దుఃఖంలో ఉండి, అంత ఉన్నా సరే, ఇంత దుఃఖమన్నా సరే మనము పరలోకంకెళ్ళేటప్పటికి ఎంత ఆనందం ఉంటది. ఈ లోకంలో మనం ఎంత కష్టపడినా, ఎంత అనారోగ్యతతో సఫర్ అయినా, ఎన్ని కష్టాలన్నీ ఉన్నా గూడా అక్కడికెళ్ళేటప్పటికి ఇవన్నీ తుడిచివేసి అది ఆయన అక్కడున్నది జాయ్, పీస్ అదొక్కటే కదా మన హోప్. కానీ ఆ హోప్ అనేది నాకు అనుభవంలోకి తీసుకొనొచ్చారు. కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా అందరికీ చెప్పగలుగుతున్నాను ఈరోజు. సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను. ఆహ్, అంటే దేవుని ప్రణాళిక ఎట్లా ఉంటది చూడండి. నేను వెళ్ళటము ఆయన చిత్త ప్రకారం వెళ్ళాను. ఆయన చిత్త ప్రకారము చేశాను. ఆ రోజయిన తర్వాత యాక్చువల్‌గా అత్తమ్మ వెన్స్‌డే చనిపోయారు. ఆహ్, హ్మ్. ఇదయిన తర్వాత అందుకు నేనైతే దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అంత గొప్ప అనుభవము. అంటే చావుకు భయపడాల్సింది ఏమీ లేదు. మన ప్రియమైన వాళ్ళు చనిపోతే మనము ఆహ్, బాధపడాల్సింది లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఆనందకరమైన, సమస్యలు లేని, దుఃఖము లేని స్థలానికి వెళ్తున్నారు. అన్ని దానిలో ఉన్న ఆనందము చెప్తే అంటే నాకనిపించింది. ఆ మోమెంట్ నుంచి చావు అనే దానికి ఆహ్, అది అంటే నేను ఏడవలేదు అని కాదు. నేను చనిపోయినప్పుడు నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మనుషులు ఉండరు కాబట్టి ఈ లోకంలో. కానీ ఆ యొక్క దేవుని దగ్గర ఉన్న ఆనందము తలుచుకుంటే ఇదెంత అనిపిచ్చింది. ఈ దుఃఖమెంత, ఈ బాధెంత. అందుకే మనం ఎప్పుడైనా సరే నేను ఆ అనుభవం నుంచి నేర్చుకున్నదేంటంటే, మనం ఎంతసేపు ఈ లోకం గురించి ఆలోచిస్తాము. అది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఎంతసేపు మనుషుల గురించి గానీ, ఈ లోకంలో గురించి గానీ, అదంతా మన ఆలోచనలన్నీ లోకం గురించుంటాయి. కానీ ఆ రోజు నేను తెలుసుకున్నదేంటంటే, ఇట్స్ నథింగ్. లోకంలో జరిగేది ఇట్స్ నథింగ్. మనము దేవునితో నడిచి ఆయన పనులు చేయటం వరకే మన వంతు. కానీ మన మన ఆలోచనలన్నీ ఎట్లా ఉండాలంటే పరలోక రాజ్యం గురించి. ఎప్పుడైతే మనం పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తామో బహుశా మనము గూడా మన తలంపులు వేరుగా ఉంటాయేమో. మన గురించి ఆలోచించం గానీ, ఆ యొక్క ఇతరుల యొక్క సాల్వేషన్ గురించి, ఇతరుల యొక్క రక్షణ గురించి మనకెక్కువ భారం వస్తదనిపిచ్చింది. తిరిగొచ్చిన తర్వాత నాకదొకటనిపిచ్చింది నాకు. ఇతరుల యొక్క రక్షణ. ఎందుకంటే, ఈ ఆనందము వాళ్ళు పొందకపోతే ఎట్లా? ఇంత నేను ఆనందం పొందాను. ఈ ఆనందము అందరూ పొందాలి. ఏ ఒక్కళ్ళు కూడా తప్పిపోకూడదు అని ఒక కొత్త అంటే ఆ బాధ్యతలో నుంచి ఇంకొక బాధ్యతొచ్చింది నాకు. నమ్మకంగా 6 రోజులు ఆయన చెప్పినట్టు చేసినందుకు ఫలితం ఏంటిదంటే, ఆయన నాకు నూతనమైన తలంపు, నూతనమైన భారము, నూతనమైన అసైన్‌మెంటొచ్చింది నాకు. ఆ అసైన్‌మెంట్ ఏంటిదంటే రక్షణ, రక్షణ, రక్షణ. ఏ ఒక్కరు గూడా తప్పిపోకూడదు. నేను అక్కడి నుంచొచ్చిన తర్వాత నాలో ఒక తేడా కనిపించింది. ఏంటిదంటే, నేను ఏ పనన్నా చేస్తుండొచ్చు. సడెన్‌గా ఏదో తలంపొచ్చి వాళ్ళ రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను. కొన్నిసార్లు చిన్న పిల్లల కోసం ప్రార్థన చేయొచ్చు. కొన్నిసార్లు వ్యసనాలతో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేయొచ్చు. కొన్నిసార్లు దేవునిలో ఉండి మళ్ళీ వెనక్కి దిగజారిపోయిన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుండొచ్చు.
కానీ ఎప్పుడు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నానో తెలీదు కానీ, ఒక నూతనమైన అనుభవము, ఒక గొప్ప మార్పు. ఆ యొక్క చిన్న ఇన్సిడెంట్ ఆ 6 డేస్ ఫాస్టింగ్‌లో నుంచి ఆ ఒక్కరోజు ఆ యొక్క పరలోకం గురించి చెప్పినప్పుడు, ఈ యొక్క పరలోక అనుభవం ఏ ఒక్కళ్ళు గూడా తప్పిపోకూడదు. యేసయ్య ఆ అనుభవం కోసమే గదా! ఆయన అంత రక్తము శిలువ మీద పోసింది. ఆయన అంత మన కోసం చనిపోయిందెందుకు? ఎందుకంటే అందుకే అనిపిస్తది. హి వాంట్స్ దట్ ఫ్రీడమ్. ఆ యొక్క మ మనలో ఆ పాపం నుంచి దూరంగా ఉండి, యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈ లోకంలో అనుభవించొచ్చు. అంతేగాకుండా పరలోకంలో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనము అనుభవించొచ్చు. కాబట్టి దేవుడు మనకి ఏ ఏ చిన్న అసైన్‌మెంట్ ఇచ్చినా, ఆయన ఇచ్చిన ప్రకారము, ఆయన ఇచ్చింది మనము చేయటం నేర్చుకుందాం. ఎందుకంటే కొన్నిసార్లు మనము ఒకేషన్స్‌లో ఉన్నప్పుడు మనకంటామా ఐ యామ్ టూ సాడ్ టు డూ అనుకుంటాము. ఇది ఏడ్చే టైము. ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే టైం కాదు అనుకుంటాం మనము. బట్ గాడ్ హాస్ ఎ పర్పస్. దేవుడు మనకొక కార్యం ఇచ్చాడంటే హి హాస్ ఎ పర్పస్ ఇన్ ఇట్. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి మనము ఆయన మనకి ఇచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞను మనం చేసి, నోవా గురించి ఎట్లా రాసారో దేవుడు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన ఇట్లాగే జెప్పాలి. ఎట్లా అంటే, రాణి దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆహ్, హ్మ్, చ ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. మనందరం గూడా అట్లా అనుకోవాలి. ఆ స్థితికి రావాలంటే మనం ఇప్పుడు కూర్చొని ఆలోచించాలి. ఏమేం చెప్పారు, ఏం చేయలేదు అని గుర్తుంచుకుని అన్నీ గూడా అన్నీ సఫలం చేద్దాం మనము. అండ్ లెట్ అస్ మేక్ క్రైస్ట్ ప్రౌడ్. ఒక్కళ్ళనే కదా మనం ఇంప్రెస్ చేయాల్సింది. అది యేసయ్యని ఒక్కళ్ళనే. కాబట్టి మన ఇంటి పక్కోళ్ళని గురించి మన గురించి ఎక్కువ అనుకోవాలని, మన సంఘస్థులు మన గురించి ఎక్కువ అనుకోవాలి, మన కుటుంబకులు మన గురించి ఎక్కువగా తలంచి మనల్ని అక్కడ పెట్టాలి అనుకోకుండా, దేవుని దృష్టిలో మనం ఎక్కడున్నాము అని మనం ఆలోచించుకుంటే మన ప్రవర్తన, మన ఆలోచన తీరు అన్నీ గూడా వేరుగా ఉంటాయి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.